వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఎట్లా? తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నారు. ఓకే. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండడము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కూడా ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి, అన్ని రాసులు వాళ్ళకి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్ అండి. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి జూలై మాసం? తులారాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలే కనిపిస్తాయి. ఎందుకంటే అత్యంత మంచి ఫలితాలు ఉన్న వాళ్ళు తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు హ్యాపీగా. ఎందుకంటే వీళ్ళకి అన్ని స్థానాల్లో ఒక విధంగా చెప్పాలంటే గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. సో అన్ని విధాల యోగ్యంగా వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పని ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో కుజుడు ఒక ఇంపాక్ట్ వీళ్ళకి బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే సాధించాలని కోరిక ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ సాధించలేకపోతున్నాం అనే బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి బయటపడతారు. సాధించడానికి ఒక మార్గము, దానికి కావలసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుబాటులో వచ్చే అవకాశం వీళ్ళకి కనిపిస్తున్నాయి అష్టమ స్థానంలో కుజుడు యొక్క ఇంపాక్ట్ వల్ల. తర్వాత వీళ్ళకి అన్ని విధాల యోగ్యంగా కనిపించే యోగం ఏంటంటే శని భగవాన్ 6వ స్థానంలో వీళ్ళకి యోగమే ఇస్తాడు. అందులో కుజుడు ప్లస్ శని భగవాన్కి ఉన్న రెండు ఏంటంటే ఆస్తులు, పోయిన ఆస్తులు ఏమైనా ఉంటే అవి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా డబ్బు పోయింది, ఆ డబ్బు దొరకట్లేదు, లేదా ఎవరైనా అప్పు ఇచ్చాం వాళ్ళు తిరిగి డబ్బు ఇవ్వట్లేదు అనే వాళ్ళకి ఈ నెల వాళ్ళకి ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా కొంచెం ఈ మాస ఫలితాల్లో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ జాతకాల్లో యోగం బాగుంటే ఇవి 100% ఈ మాసం వీళ్ళకి ఒక గోల్డెన్ మాసం అని చెప్పచ్చు, బంగారం లాంటి మాసం అని చెప్పచ్చు. చక్కగా వస్తాయి. సినిమా యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఉన్నతమైన వాళ్ళ పనులు ఫాస్ట్గా ముందుకెళ్ళే అవకాశం, ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది గొప్ప విషయం వీళ్ళకి. రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆరోగ్యంలో కాస్తంత ఇబ్బందులు, ఆటంకాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళకి పంచమ స్థానంలో రాహు ఒక ఇంపాక్ట్ వల్ల ఆహారం మీద ఒక ఇంత పరిధి పెట్టుకుని చేయరు. వాళ్ళు నచ్చింది తినేస్తుంటారు. ఒక వేళగాని వేళలో తింటుంటారు. అంటే ఎక్కువ తింటారని కాదు, వేళగాని వేళ మారుస్తుంటారు. లంచ్ టైంలో లంచ్ తినకుండా దాడి తినాలనుకోండి, అది అనారోగ్య సమస్య తీసుకొస్తుంది. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా తర్వాత నిద్రపోయాం అనుకోండి, ఆరోగ్య సమస్య తీసుకొస్తుంది. ఇలాంటి అనారోగ్య సమస్యలు తులారాశి వాళ్ళకి. మిగతా విషయాల్లో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వివాహాలు అయ్యే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి అనుకూలమైన సంబంధాలు, మంచి సంబంధాలు, మంచి వాళ్ళతో వెళ్ళే అవకాశం, మంచి సంబంధాలు వచ్చే అవకాశము అండి, మంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం వీళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఒకవేళ ఆలోచనలో ఉన్న వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు ఈ మాసంలో. మొదలు పెడితే మంచిగా ఆషాఢ మాసం మీద శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆషాఢ మాసంలో చూసుకోవచ్చు అండి, మామూలుగా చూసుకోవచ్చు. అంటే తాంబూలాలు అలాంటివి మామూలుగా చూడడం
చూడడానికి మాట్లాడుకోవడానికి ఇవాళ రోజున అసలు పెళ్లి చూపులు అంటే ఇలా జరగట్లే కదా. ముందు అమ్మాయి అబ్బాయి కాకూడదు కదా, పెద్దవాళ్ళు ఫస్ట్ మాట్లాడుకొని వీళ్ళు ఓకే అన్నాక అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఓకే అన్నాక అప్పుడు కదా ఇవన్నీ జరిగేవి. చూసుకోవచ్చు. బోల్డన్ని మార్పులు ఉన్నాయి కాబట్టి. మార్పులు ఉన్నాయి. పూర్వంలాగా ఏదో అమ్మాయి అబ్బాయి చూసుకున్నారు వాళ్ళిద్దరు నచ్చారు తర్వాత మనం ఆడుకుందాం లేదు. ముందు వాళ్ళు ఈ కేటగిరీస్ చూసుకుంటున్నారు. వాళ్ళు ఈ కేటగిరీకి అవునా కాదా అనేసి ఇలాగ ఉన్నాయి కనుక చూడడానికి ఇబ్బంది. అని చూడడం వల్ల వీళ్ళైనా గుళ్ళోని గోపురాల్లో అలా ఏం చూడట్లేదు అన్న, ఫోన్లో ఫోటోల్లో చూస్తున్నారు కదా, వాటికి అంత పెద్ద దోషంగా మనం పర్టికులర్ పెట్టుకోకలేదు. సో చూసుకోవచ్చు. వివాహాలు అయ్యే అవకాశం ఉంది కనుక వదులుకోవద్దు. ఎందుకంటే తులారాశిలో విశాఖ నక్షత్రానికి వివాహం అవుతుంది, చాలా ఆలస్యం పడుతుంది. సో వాళ్ళకి వివాహాలు దొరకడమే, సంబంధాలు దొరకడమే కష్టం. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి విశాఖ నక్షత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా వివాహం కొంచెం ఇబ్బంది వాళ్ళకి ఇన్ జనరల్ గా. సో ఈ మాసంలో కొంచెం గట్టిగా అవకాశం ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది. అష్టమ స్థానంలోకి వచ్చాడంటే వీళ్ళకి ఏదైనా సరే కష్టమైనా సరే తెచ్చిస్తే అవకాశం ఉంటుందంట, అందుకని చేసుకోవచ్చు. రైట్. అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తులారాశి వారు? ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం. వివాహం కావాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, కాస్త పాలు అక్కడ జంట నాగులు ఉంటాయి కదా మన చెట్ల దగ్గర, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి 11 ప్రదక్షిణాలు చేసి కాస్త పాలు పోసి దండం పెట్టుకుని రావడము. మంగళవారాలు కందిపప్పుతో వంటకం తింటూ ఉంటే ఈ మాసం అంతా కాస్త అనుకూలమైన పనులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా.